గౌరవనీయులైన మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నిసారన్న గారు ఆధ్వర్యంలో మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ సమావేశం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం, గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రాష్ట్రంలో కటిక దారిద్ర్యంలో ఉన్న రైతు బిడ్డలు, పేద మధ్యరేఖ బిడ్డలు డిఎస్సిలో క్వాలిఫై అయినా కూడా వాళ్ళని అనర్హులుగా ప్రకటించడంలో మా యొక్క తాడేపల్లిగూడెం జగన్మోహన్ రెడ్డి గారి ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో, అర్హులుగా ఉండి అనర్హులుగా ఎవరైతే కోల్పోయారో మా నాయకుడి దృష్టికి తెచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేద బిడ్డల తరపున వైఎస్ఆర్ పార్టీ గలం ఇప్పుతున్నది కొన్ని నెలల నుంచి. దాంట్లో భాగంగా ఒక 2 రోజుల నుంచి చూస్తే అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా ఇతర వాళ్ళ నాయకులందరూ కూడా డిఎస్సిలో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ దగ్గరే బిడ్డతోడు ఒట్టు, నా తల్లితోడు ఒట్టు, మేము క్వాలిఫై అయితేనే మాకు ఈరోజు అధికార పార్టీ ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చిందంటారు. దానికి మేము తప్పులు పట్టలేదు. మేము కూడా చదువుకున్నాం, సామాజిక స్పృహ మాకు కూడా ఉన్నది. కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలు కూడా చేస్తున్నాం. ఏది మంచి ఏది చెడ్డ అనేది కూడా మాకు తెలుసు. ఎవరైతే డిఎస్సిలో 13,347 పోస్టులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నోటిఫికేషన్ ఇచ్చిందో దానిలో నిజంగానే క్వాలిఫై అయిన వాళ్ళ గురించి మేము వైఎస్ఆర్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా మాజీ మంత్రివర్యులు కానీ, మా యొక్క నిసార్ అహ్మద్ కానీ మేము ఎవరు కూడా దాన్ని తప్పు పట్టలేదు. దీంట్లో ఏదైతే స్పోర్ట్స్ కోటాల అక్రమాలు జరిగాయో, అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీలో దానిలో ఏడైతే అక్రమాలు జరిగాయో దాన్ని నిజ నిర్ధారణ చేయండి. అధికారంలో మీరున్నారు, పేద ప్రజల పక్షాన గలము మేము ఇప్పుతున్నాం. జరిగిండే అన్యాయాన్ని మేము ఎత్తి చూపిస్తున్నాం. పేద మధ్యతరగతుల బిడ్డలు రాసిండే క్వాలిఫై అయ్యి వాళ్ళు అనర్హులుగా ఎవరైతే మీరు ప్రకటించి వాళ్ళ తరపున మేము గలం ఇప్పుతున్నాం. నిజంగానే మేము గలమిప్పు మేము ఏదైతే సపోర్ట్ చేస్తున్నామో క్వాలిఫై అయినా కూడా క్వాలిఫై కాని వాళ్ళకు దాంట్లో నిజ నిర్ధారణ అంటే అధికారంలో మీరు ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దాంట్లో తప్పేముంది? ఒకవేళ మేమే నిజంగానే లేనివేమన్నా చెప్తా అంటే రేపొద్దున ప్రజల ముందర మేము నిలబడాలి కదా. దాని గురించే మేము అడుగుతున్నాం. దానిలో ఒక 2 చెప్తున్నాం. మన పక్కన కడప జిల్లాలో మైతుకూరులో మరి ఒక క్యాండిడేటు వనం మునవర్ ఇతనికి వచ్చేసిందనో ఓసీలో ఈడబ్ల్యూసీలో కోటాలో ఇప్పుడు ఉద్యోగం పొందాడు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ జీవోలో ఈ డిఎస్సి ఏదైతే 2025లో మరి క్వాలిఫై ఇది ఇచ్చిందో దాంట్లో వచ్చిన అబ్బాయి ఈయన. మరి ఆయన ఒరిజినల్గా అయితే అతను వచ్చేసి బీసీలో ఇదే బీసీ కోటాలో ఇదే బీసీ సర్టిఫికేట్లో 2008, 2012, 2014, 2018లో బీసీఈలో అనేక పర్యాయం ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యాడు. ఈరోజు మీకు నిజంగా డిఎస్సిలో జరిగిన పేద మధ్యరేఖ బిడ్డలకు, రైతు కూలి బిడ్డలకు, కటిక దారిద్ర్యంలో ఈ రాష్ట్రంలో కష్టపడే తల్లిదండ్రుల రెక్కల కష్టాలతో 23, 24, 25 ఏళ్ళు రెయ్యమగలు కష్టపడి ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళలో నిజంగానే అన్యాయం జరిగితే ఇది ఒక ఉదాహరణ. ఇతను బీసీ, ఇతనికి వచ్చిండే కేటగిరీ ఏమి? ఈడబ్ల్యూసీలో ఈ రాష్ట్రంలో ఒకే ఒక పోస్ట్ ఉంటే దానికి మరి ఈ యొక్క సయ్యద్ జమీల్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఇతను ఈడబ్ల్యూసీ ఒరిజినల్ ఈడబ్ల్యూసీకి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన ఇతను ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని, కన్సల్ట్ ఆ స్థానికంలో ఉన్న మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా కమిషనర్ గారిని, రాష్ట్ర విద్యాశాఖ అందరినీ పోయి గొగ్గలు కొట్టినా, అయ్యా నా సర్టిఫికేట్ చూడండి, ఈ యొక్క పోస్టుకు నేను అర్హుణ్ణి, పక్కన ఉన్న బద్వేలు అతను వచ్చి బీసీ నా కేటగిరీలో అతనికి ఇచ్చారు అని చెప్తే కూడా ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమంటే, నీ ప్రాంతం ఎక్కడుందో, నీ నియోజకవర్గం ఎక్కడుందో, నీ మండలం ఎక్కడుందో అక్కడ పోయి తహసీల్దార్ దగ్గరికి అతనికి ఇచ్చిండే సర్టిఫికేట్లు ఫేకు అని చెప్పి పంపిస్తారు. అంటే మీకు బాధ్యత లేదా? ఏ రాష్ట్రంలో 2024లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు,
మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీ దృష్టికి ఏ యొక్క చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ మీ దృష్టికి అన్యాయం జరిగిందంటే దాన్ని ఎన్క్వైరీ చేసి దాని ఆధారాల్ని ఇతను చెప్తున్నది నిజమా కాదా అని ఆధారాలు తెచ్చుకునే బాధ్యత మీకు లేదా? ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఈ డిఎస్సీ పైన జరిగిన అక్రమాలపైన మేము మాట్లాడుతున్నాం. మరి ఆధారంలో ఉన్నాయి. మరి ముఖ్యమైన విషయం, మరి ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఇది ఒకటో పాయింట్. ఇదేమంటే అన్నమయ్య జిల్లాలో ఈడబ్ల్యూసీలో రావాల్సిన తనకి బీసీ కింద ఇచ్చారు. అదే అంటే ముందు అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటి. ఇప్పుడు కడప జిల్లాలో మైత్కూరులోని అతనికి మరి బీసీ అతనికి ఇచ్చారు. ఏమనుకోవాలా అంటే ఈడబ్ల్యూసీ కోటాలోనే బీసీ అతనికి మీరు ఇస్తే ప్రతిపక్ష పార్టీ కానీ అక్కడ ఈ ఎవరైతే క్వాలిఫై ఉన్నో మరి క్వాలిఫై లేదన్నారే ఏ విధంగా అనుకోవాలా? ఇవి అవకతవకలు కాదా? దీనిపైన ఎన్క్వైరీ చేసే బాధ్యత మీకు లేదా? మరొకటి ఇంకోటి ఏమంటే మా చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కూడా ఒక 2 రోజుల ముందు మరి మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. ఏదైతే ఇంగ్లీష్లో ఈ ప్రశ్న పేపర్ ఉందో ఆ ప్రశ్న పేపర్ని ఈ మదనపల్లిలో ఉర్దూలోకి దాన్ని అనువాదం చేశారు. ఆ అనువాదం చేసిండే వ్యక్తి, ఆ ఉర్దూలో అనువాదం చేసిండే వ్యక్తి మదనపల్లి వాసి. అతని స్నేహితులకి నలుగురికి ఉద్యోగం వచ్చింది. ఏమనుకోవాలి దీన్ని? అంటే వాళ్ళు కష్టపడి రాసి పాస్ అయినారు అనుకోవాలా? అనువాదం చేసిండే వ్యక్తికి రక్త సంబంధికులో స్నేహితులు అతనేమైనా వాళ్ళకు ఈ విధంగా ఉంది ప్రశ్నపత్రం అని ఇస్తే దాన్ని ఫాలో అయ్యి తెచ్చుకున్నారు అనుకోవాలా? మరి ఇవి అనుమానాలు కాదా? ఇలాంటి కష్టపడి బిడ్డలు షర్మిలమ్మ మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆమె జరిగిన అన్యాయం అంతా చెప్పింది. ఈడ రిలే నిరాహార దీక్షలో కూడా వచ్చి చెప్పింది. మరి అనేక పర్యాలు మా క్యాంపా ఈ వైఎస్ఆర్ పార్టీలో కూడా వచ్చి చెప్పింది. దీనిపైన మేము చెప్తున్నాం కదా, ఎంక్వైరీ చేయండి, మీరు నిజ నిర్ధారాలు తేలండి. మేము ఏ అడక్కడు కూడా పొరపాటు చేయలేదని చెప్పండి, మంచిదే కదా. ప్రజల్లో మేమే కదా చెడ్డ అవుతాం. అవి నిజంగానే నిజాయితీగా మీరు సిబిఐ ఎన్క్వైరీ చేసి నిగ్గు తేలిస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు మాట్లాడుతుందని మమ్మల్ని అంటారు కదా. మరి ఇదే మదనపల్లి ఉర్దూలో అనువాదం చేసింటే కూడా ఎవరైతే అనువాదం చేశారో అతనికి సంబంధించిన వ్యక్తులకు 3కో 4కో ఉద్యోగం వచ్చింది. దీనికి ఏం చెప్తారు? ఒకవేళ అనువాదం చేసిన వ్యక్తికి బంధువులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అంతలో మాత్రాన ఆయన ఏమైనా వాళ్ళకి పేపర్ ఇచ్చి ఈ విధంగా ఉంది ప్రశ్న పేపర్, దీన్ని చదువుకొని పోయి పరీక్షలు రాయండి అని అంటారని కూడా మీరు అనుకోవచ్చు. అనలేదే అనుకుందాం, మేము అన్నాడు అనుకుందాం, మీరు అనలేదు అనుకున్నాం. అది నిజ నిర్ధారాలు తేలాలి కదా. తేలిస్తేనే కదా మేము చెప్పేది వాస్తవాలా కాదా అని తెలిసేది. కాబట్టి వీటన్నిటిపైన దయచేసి డిఎస్సిలో నిజంగానే క్వాలిఫై అయిన 16,347 మందిలో క్వాలిఫై అయిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 175 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీ కష్టంతో క్వాలిఫై అయిన వాళ్ళ గురించి మేము మాట్లాడలేదు. ఎవరైతే కేటగిరీలో రిజర్వేషన్లో అక్రమంగా రిజర్వేషన్లు కాకుండా ఆ రిజర్వేషన్ సంబంధం లేని వాళ్ళు వచ్చారు, స్పోర్ట్స్ కోటాకు సంబంధం లేని వచ్చారు, వారి గురించే మేము మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లోకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేద ప్రజలకు వాణిని ఎత్తుకొని పోతుందని, వాళ్ళ గొంతుని ఎత్తుకొని పోతుందని డిఎస్సీలో ఉన్న వారికంతా మీ అందరినీ వాళ్ళు తప్పులు పడుతున్నారని అనేక ప్రాంతాల్లో కూడా ర్యాలీలు చేశారు. దయచేసి రాష్ట్రంలో డిఎస్సీలో నిజాయితీగా క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేతులు జోడించి మీకు అందరూ కూడా వినిపించుకుంటున్నాం. మీ అందరి పైన కాదు, మీరందరూ కూడా మా బిడ్డలే. ఎక్కడో ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా కష్టపడి చదివి పాస్ అయిన వాళ్ళే మీరు. దీనిలో అక్రమాలు జరిగినారు చూడు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నామని తెలియజేసుకుంటున్నాం.